కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వాక్యం నుంచి పరిశీలించగలిగితే కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారు ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అన్నాడు. మీ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరత్వం కలిగిన వారిగా ఉండండి, కదలని వారిగా మీరు ఉండాలి. ప్రభువు కార్యాభివృద్ధి అని ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారు కూడా మనం ఉండాలి అన్నది దేవుడి యొక్క కోరిక. ఎందుకు ఇలా ఆయన కోరుకుంటున్నాడు? ఎందుకు తన పిల్లలకి స్థిరత్వం కావాలనుకుంటున్నాడు? ఎందుకు తన పిల్లలు కదలని వారిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు అని మనం ఆలోచిస్తే ప్రియులరా, కాలానుగుణంగా ఈ రోజు సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా మనిషి కూడా తన దైనందిన జీవితాన్ని మార్పుకు అనుగుణంగా మార్చుకుని బ్రతకడం అనేది మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం బ్రతుకుతున్నప్పుడు భూమి మీద మానవ జీవితాలతో భక్తిని కొనసాగిస్తూ నిలకడ కలిగిన భక్తి కలిగిన వారమే ఉండాలని రాత్రి మనం ఆలోచించిన విధంగానే తాను తన పిల్లలైన వారికి ఇది ఆజ్ఞగా ఆయన తెలియజేస్తూ అంటున్నాడు, మీరు పడిన ప్రయాసం వ్యర్థము కాదని మీరు గ్రహించండి. కాబట్టి మీరు ఏం చేయాలంటే స్థిరత్వం కలిగిన వారిగా ఉండండి, కదలని వారిగా మీరు ఉండండి, కదంశపడే జాబితాలోనికి మీరు వెళ్ళకండి. మార్పులో మీరు మారేవారిగా ఉండండి తప్ప మార్పులో కాలంలో కుట్టుకుని పోయేవారిగా మీరు ఉండకండి అని ఆ మహనీయుడి యొక్క ఆ మాటలు మనకి తెలియజేయటం ఆయన ఆంతర్యం ఏంటి అని ఆలోచిస్తే ప్రియులారా, ఈరోజు భక్తి కలిగిన జీవితాల్లో లేనిది స్థిరత్వం, భక్తి కలిగిన జీవితాల్లో లేనిది దాన్ని స్థాపించి అక్కడ నిలబడగలిగే ఆ స్థాయి, ఆ తత్వం ఈరోజు భక్తి పరులు అనుకుంటున్న వారి దగ్గర మనం చూడటం కరువైపోయింది. చాలా మంది రాలేదేంటో ఊళ్ళకి వెళ్ళిపోయారా సెలవులకి, మళ్ళీ వారు మొత్తం వెళ్ళిపోతారా వెళ్ళండి. మరి ఏం చెప్తాం, సెలవులు ఎక్కిట్టుకున్నావా స్వస్థ అమ్మా, ఏం పని తర్వాత అర్థమా? కదలని వారిగా ఉండాలి అంటే ఊరికి వెళ్ళకూడదు అర్థం. స్థిరత్వం కలిగి ఉండాలి అంటే సెలవులైనా ఇక్కడ పాతికి పోయి అదా మరి అలా చెప్పారేంటి? కడుపుని కదా భక్తులు ఎలా ఉండాలట? స్థిరత్వం. భక్తులు స్థిరత్వం. వ్యాసం కాదు ఊరికి వెళ్ళకుండా అమ్మటంలో కాదు స్థిరత్వం. ఎందులో స్థిరత్వం? భక్తిలో స్థిరత్వం కలిగి ఉండాలి. నమ్ముకున్న దాన్ని కడవట్టు చేపట్టాలి. మధ్యలో ఎన్నో ఆంతర్యాలు మనకి ఎదురవుతున్నా ఎవరో కొత్తగా వచ్చి మన విశ్వాసాన్ని కలపాలని చూసిన మన విశ్వాసములు కదలికలు రాకూడదు. అది గొప్ప నిలకడ కలిగిన భక్తి జీవితం. కనుక మన ప్రయాసం వ్యర్థము కాదని ప్రభువు నుంచి అర్థము కాదని మీరు ఎదిగి స్త్రీలు కథలని వారిని ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఏం కలిగి ఉండాలి? ఆసక్తిని కలిగి ఉండాలి. కాలానుగుణంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి, కాలానుగుణంగా ఎన్నో అలవాట్లు మారుతున్నాయి, కాలానుగుణంగా ఎన్నో పద్ధతులు ఈ రోజు మనుషుల మధ్య మారుతున్నాయి. ఒకప్పుడు ఉంటున్న రక్త సంబంధాల బాంధవ్య పరిస్థితులు వేరు, ఇప్పుడుంటున్న రక్త సంబంధాల బాంధవ్యాలు ఇప్పుడు వేరు. ఒకప్పటి ప్రేమ వేరు, ఇప్పుడున్న ప్రేమలు వేరు. తల్లిదండ్రుల ప్రేమ గురించి చెబుతున్నాను. ఒకప్పుడు బంధువుల మధ్య ఉన్న సఖ్యతలు వేరు, ఇప్పుడు బంధువుల మధ్య ఉన్న సఖ్యతలు వేరు. అంటే కాలంలో చాలా మార్పులు సంభవిస్తున్నాయి. ఈ సంభవిస్తున్న మార్పులకు అనుగుణంగానే భూమి మీద మనుషులు మానవ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు తల్లిదండ్రులు ఎత్తి మీద పెట్టుకుని చూసుకునేవారు, ఇప్పుడు తల్లిని చూడాలన్న బాధ అయింది, తండ్రిని ఆదరించాలన్న చాలా బాధ అయిపోతుంది. అంటే కాలంలో మార్పులు ఆరంభమయ్యాయి. ఈ మార్పులకు అనుగుణంగానే మనిషి తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు అన్నట్టు మనకు అర్థమైపోతుంది. ఇక
ఇలాంటి మార్పులు రాని మనకు కూడా మన భక్తి జీవితంలో ఇలాంటి మార్పులు చూస్తాం. ఎందుకంటే ఇలాంటి మార్పులు చూడగలుగుతాం అంటే ఈరోజు జరుగుతున్న పెళ్లిళ్ళు కానివ్వండి, ఫంక్షన్స్ కానివ్వండి, చాలా కాలానికి కూడా మార్పులు, చాలా మార్పులు వచ్చాయి. ఇదివరకు పెళ్లిళ్ళు ఫంక్షన్లు అనగానే ఒక నెల ముందు పనులు స్టార్ట్ చేసేవారట. ఎన్ని రోజుల ముందు? 40 రోజుల ముందు ఏం స్టార్ట్ చేసేవారట? పనులు, చింతపండు తుక్కెట్టి, నిమ్మకాయలు తుక్కెట్టి, తిరుపొడెట్టి ఆనందం అవడమే. ఎందుకమ్మా ఇవన్నీ తోగుతారంటే మళ్ళీ పైన ఏం ఉపయోగం ఉండదు. వల్ల శుభ్రంగా తోవేసి మళ్ళీ అక్కడ పెట్టేది, పైన పెట్టేది, మళ్ళా చెప్తుంది ఏదో పంట పెట్టేవాళ్ళు, మళ్ళా తోడుతుంది, మళ్ళీ అక్కడ ఎక్కించేది, పైకి ఎక్కించేది. మరి ఇంటికి రావడం, ఇంటికి ఎక్కించేయడం అని గొడవ లేకపోవడం ఏం చేస్తారు? కవర్ తగ్గించేస్తున్నారు. ఈసారి కరగడం లేట్ అవుతుంది కనుక కానీ కవర్లు తీసి శుభ్రంగా చుడిచేసి మళ్ళా కవర్లో పెట్టేద్దాం. ఈసారి ఏం ఉతుక్కోవాలి? కవర్లో ఉతుక్కోవాలి. ఉతుక్కుంటాం, లేదంటే తోమితే మళ్ళా తోముతారు. ఈ కాలానుగుణంగా వస్తున్న మార్పులు. నిజంగా ఒకప్పుడు కోడి మాసం వండాలంటే నాటుకోడే ఎక్కువగా వండేవారు. ఈ నాటుకోడి వండాలంటే ఎన్నింటికి వేసేవాడు? 5-4 వేసేవాడు. ఎందుకంటే ఈ తెల్లారి ఎక్కడికైనా తట్టెచ్చాడా వెళ్ళిపోయిందే. తట్టెత్తగలపడి పొరపాటుగా కుటుంబాలు పాల్గొన్నట్టు తట్టెత్తడానికి కూడా వెళ్ళిపోతాయి. కనుక ఈ రాత్రికాల సమయంలోనూ లేకపోతే ఉదయకాల సమయంలో విడిచిపెట్టినప్పుడు దాని 2 కాళ్ళు పట్టుకుని దాన్ని ఏం చేసేవాడు? కట్టేసి ఒక తాటు సరిగ్గా పట్టుకుని ఉండేవాడు. నిజంగా ఆ రోజు కోడి కోస్తే కుటుంబం అంతా ఏం చేసేది? ఇప్పుడు కాదు, అప్పుడు చాలా ఆనందం, చాలా ఉత్సాహం. ఎంత ఆనందం, ఉత్సాహం. 1-2 ముక్కలు పడిగి మంద ఎక్కువైతే మంచిగా పడిపోద్దట, పంచ పడిపోద్దట. ఈ 1 ముక్క 2 ముక్క కోసం ఒక రోజంతా వెయిట్ చేసేవాడు. ఇప్పుడు అలా ఉన్నప్పుడు ఇలా మార్పు వచ్చింది. సరే వెళ్ళా, నువ్వు అలా కూర్చో, నీకెందుకు, నేను ఉన్నాను కదా, ఎనికెందుకు కావాలి? 100 కావాలా, 200 కావాలా? ఫోన్ కొడతాం, అలా వచ్చేవాళ్ళు కొట్టుకుని తెచ్చేసుకుంటాడు. అప్పుడు 100 కేజీలు ఇప్పుడు పెద్ద ప్రమాదం ఏం కాదు. అప్పుడు 1 కేజీకే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అంటే కాలానుగుణంగా మార్పులు. ఆ కేజీలో ఇబ్బంది పడిన ఆ మార్పు లేదు. 100 కేజీలు కావాలంటే ఫోన్ కొట్టగానే తెల్లారికి 100 కేజీలు ఏమైపోతుంది? ప్రత్యక్షం అయిపోతుంది. ఇవాళ ఆకులను కంచాలను పెట్టేవారు. ఈ ప్లాస్టిక్ ఆకులు కాదు, భోజనాలు చాలా పంచిరేట్లు అవుతున్నట్టు తోముతున్నారు ప్లేట్లు అనేవారట, గిన్నెలు. ఈ గిన్నెలు వచ్చే ఆర్డర్ చేసేప్పుడు అలా ఉందా? ఈశాన్యతో పాలసీ వచ్చింది. ప్లేట్ కాదు, 1 కావాలి, 2 కావాలా, దాన్ని కట్టేసేమంటామని అడుగుతున్నారు. ప్లేట్ 5 నిమిషాలు ప్లేట్ పెట్టేస్తున్నారు అంటారు. అంటే 5 నిమిషాల్లో ప్లేట్లు పెట్టి సర్దుకుని ఆ పరిస్థితులు ఈ రోజు సమాజంలో ఉన్నాయి. అంటే కాలానుగుణంగా మార్పులు సంభవిస్తున్నాయి. సంభవించే ప్రతి మార్పుకు మనిషి ఏమవుతున్నాడు? అడాప్ట్ అవుతున్నాడు, అలవాటు పడుతున్నాడు. ఇలా 1-2 కాదు, ఈజీలో పాలసీ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది పని. చాలా మార్పులకు మనం లోనవుతున్నాం. ఈ మార్పులకు అనుగుణంగా మానవ జీవితాన్ని ఎదురు కొనసాగిస్తున్నాం. కనుక ఇలాంటి మార్పులను మానవ జీవితాన్ని కనుక మనం ఆలోచిస్తే ప్రియులారా, ఇలాంటి మార్పులతో మనుషులు భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఈరోజు ఒకప్పుడు అవసరం ఉంటే చాలా సత్యంగా కలిసినట్టుగా అందరూ ఒక మాట్లాడి ఎదరకెళ్ళే పరిస్థితులు. ఇప్పుడు ఎవరైనా అవసరం ఉందనుకోండి, మళ్ళా అవసరం వచ్చేదాకా మళ్ళీ ఆడికి ఫోన్ కాల్ వెళ్ళదు. అది అప్పుడు ఫోన్ వస్తున్నప్పుడు చూసుకుంటాడు. ఇలాగా ఎవరిది పలానా వీడి ఇచ్చినట్టు, వీడు ఫోన్ చేసేటట్టు వీడికి ఏదో అవసరం వచ్చింది, లేకపోతే వీడు ఏం చేయడు, ఫోన్ చేయడు. అప్పుడు మొదలెడతారు మన పిల్లలు అలా ఉన్నారు, పిల్ల ఎలా ఉంది, పేడ ఎలా ఉంది, ఆవు ఎలా ఉంది, ఆవు పిల్ల ఎలా ఉంది చూసారా. ఇంతకాలం ఇప్పుడు అడగా ఫోన్ చేసి మీరు తిన్నారా, ఉన్నారా, ఏమనుకున్నారు ఏంటని ఎప్పుడు అడగలా. వీడికి ఏదో అవసరం వస్తుంది ఇంకో 6 రోజుల్లో, లేకపోతే ఇంకొక 10 రోజులు ఏదో అవసరం వస్తుంది. ఈ అవసరం రాగానే మనం జాగ్రత్తగా ఏం చేస్తాడు? లైన్ లో పెడతా ఉంటాడు, మనం చేంజ్ అయిపోతామేమో అని. ఇలా ఈ రోజు పరిస్థితులకు అనుగుణంగా మనుషులు ఏమవుతున్నారు? మారుతున్నారు, మౌల్డ్ అవుతున్నారు. కానీ ఇలా ఒక 6 రోజుల్లో వీడికి ఫోన్ వచ్చిందంటే నెక్స్ట్ ఏదో అవసరం మనతోటి ఉంది. మళ్ళీ ఈ అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ కంటికి కూడా కనబడరు, మెరుగ్గా అయిపోతుంది అన్నమాట.
కనుక ఇలాంటి ఆ అవసరతలు తీరే వారిగా, అవసరం తీర్చుకున్న తర్వాత దాన్ని వదిలేసే వారి జాబితాలో, కానీ ఒక వస్తువుల దగ్గర నుంచి ఒక మనుషుల జీవితంలోనికి కూడా అవసరం తీరిన తర్వాత ఒక వస్తువుని ఎలా విడిచి పడేస్తున్నామో, ఇది అవసరం లేదని ఎలా వదిలేస్తున్నామో, ఈ సత్సంబంధాలు కాస్త చిగిపోయి ఇది మనుషుల మధ్యలోనికి కూడా చోటు చేసుకున్నాయి. మనుషుల మధ్యలోని కూడా ఇలాంటి అలవాట్లు వచ్చాయి. కానీ ఈ పేపర్ పనికిరాదు అని ఎలా పడేస్తున్నామో, ఇది అవసరం ఇంట్లో మనకు అవసరం తీరిపోయింది, వీడి అవసరం మనకి లేదని ఈరోజు మానవ సంబంధాలు కూడా మంట కలిసిపోయే పరిస్థితులు ఈరోజు సమాజంలో ఉన్నాయి. ఎలాంటి మార్పుల గురించి మాట్లాడుతాయినా మీరు ఒకవేళ భక్తులు ఇలాంటి మార్పులకు లోనవుతారేమో, ఇలాంటి మార్పులకు మీరు లోనైపోతారేమో. మీరు పడిన ప్రయాసం వ్యర్థం కాకుండా ఉండాలంటే స్థిరత్వం కలిగిన వారిగా ఉండండి, కథలని వారిగా ఉండండి. ఎందుకంటే భక్తిలో మీరు ఎలాంటి అలవాట్లు ఒకవేళ కొనగించుకుంటే మీ భక్తి జీవితానికి ఇబ్బంది పడతారు, భక్తి జీవితం పాడైపోద్ది. ఈ మార్పులకు మీరు అలవాటు పడిపోతే మన భక్తి జీవితాన్ని మనం ఏమైపోతాం, కోల్పోతాము. కనుక ఇలాంటి మార్పులు మనలోకి వస్తున్నప్పుడు, ఇలాంటి మార్పులు సమాజంలో రావచ్చేమో కానీ మన భక్తి జీవితంలో ఇలాంటి మార్పులు వచ్చేటివిగా ఉండకూడదు. మన దేవుడు ఎప్పుడు అవసరం అవుతాడు? మన మార్చి వేణాలు వచ్చింది, పిల్లలందరూ వచ్చి అవసరం అయినప్పుడు దేవుడు పిల్లలందరూ వచ్చారు. ఎందుకు? ప్రార్థన చేసే పరీక్షలు ఏమవ్వాలి, పాస్ అవ్వాలి. కానీ పాస్ అవ్వాలని అడిగారు ఏం చేయాలి? పెళ్ళకి ప్రార్థన చేయాలి, పెంటకు ప్రార్థన చేయాలి, హాల్ టికెట్ కి ప్రార్థన చేయాలి. కొంతమంది పాస్టర్ ప్రార్థించిన దానివల్ల పట్టుకెళ్ళడానికి ఏం పర్లేదు అన్నారు. ప్రార్థించిన దానిలో సరిపడి తర్వాత చూసారు హాల్ టికెట్ నెంబర్ కూడా ప్రార్థనే. ఇలాంటి భయానకమైన పరిస్థితుల్లో సమాజంలో ఉన్నప్పుడు దేవుడి అవసరం వచ్చింది. అప్పుడు వచ్చిన మనలో ఏం చేశారు? నిజంగా మంచిగానే ప్రార్థన చేయించుకోవాలి, దేవుడి సహాయం అడగాలి, వెళ్ళాలి, మన కృషి ఉండాలి ముందు. లేదంటే అక్కడ ప్రజెంట్ చేసే విషయంలో దేవుడు వచ్చి రాసుకోరా అని చెప్పరా, మళ్ళీ రాయాలి. దానికి ప్రార్థన అయితే చేయగలిగారు పాస్టర్ గారు రాయడం దేవుడు చెప్తాడు, అది పక్కన రావడానికి వీలవుతుందండి. కనుక మనం ఇలా అవసరమయ్యాడు దేవుడు. ఎప్పుడు అవసరమయ్యాడు? పరీక్ష వచ్చినప్పుడు అవసరమయ్యాడు. ప్రార్థన చేయించుకుని దేవుడికి ఇక్కడ మొక్కుబడి చేసుకుని వెళ్తారు. నేను కనుక పరీక్షలో పాస్ అయ్యానా నీకు సీట్లే అంటారు. ఇందాక దాకానే అన్నట్టు అందుకేంటి దేవుడికే సీట్ ఇచ్చేస్తావు నువ్వు అంత కొనుక్కోండి. అంత అంత దేవుడుతున్నాడా? మరి ఎందుకంటే సీట్ ఇచ్చేద్దాం మనకి అంటే భక్తిని అలవాటుకునే చూడండి. నువ్వు నాకు ఏదైనా చేస్తే నీకు పలానాది ఇస్తాను అంటే పలానాది ఇస్తే మనకు ఆయన ఏదో చేస్తాడు అనుకుంటుంది సమాజం. పలానా ఎత్తుకొని కలిస్తే మనకు ఆరోగ్య స్వస్థపరుస్తాడని, పలానా ఒక 10,000 పాస్టర్కి ఇస్తే దేవుడు మనకి ఎదుర్కొనే ఇబ్బందులు లేకుండా చూస్తాడని, కానీ దేవుడికి ఒక అర్ధ స్వీట్ అట్టుకునే పాస్టర్ మోకాన్ని అడిగితే మన గురించి ప్రార్థన చేస్తాం, దేవుడు కూడా ప్రార్థన అంటాడు కనుక మనకి ఏదో తగ్గుద్దని. ఇలా మనిషి ఏమంటే దేవుడికి మనం ఏదైనా ఇస్తే ఇచ్చిన దానితో దేవుడు మనం కొనేసిన తర్వాత మనం ఏమడిగినా ఆయన ఇవ్వడా అన్న ధైర్యం మనుషులకి. అందుకే అప్పుడు వస్తాడు, వచ్చిన తర్వాత దేవుడితో మొక్కుబడి చేస్తాడు. పాస్ అయిపోయాడు కానీ ఎన్ని కేజీలు, ఒక 2 కేజీలు 3 కేజీలు లేదా 10 కేజీలు తెచ్చి సగం అంతా పనిచేస్తే దేవుడు తింటాడు, మనం తింటామా? మీకు తెలియని ఆహారం ఆయన దగ్గర ఉంటే సీపి కాదు, గాలి కాదు, గూడే అంతకన్నా కాదు. మీకు అంతకన్నా కాదు. మనకు తెలియని ఆహారం ఆయనకి ఉంది. ఆ శిష్యులు పరిపాలనలో ప్రార్థన 3 రోజుల నుంచి ఏడుస్తున్నారు. ఇక్కడ ప్రభావం భోజనం పెట్టవా అని అడిగారు తప్ప ప్రభావం తినవా అని అడిగిన వాడు ఎవరు లేడు అక్కడ. ఆయన
ఆ సమరస్త్రీ దగ్గరికి కూర్చున్నాడు. 1:12 అయింది మెట్రోద్యానం వేళ. సమరస్త్రీ దగ్గరికి కూర్చున్నప్పుడు ఆ ఎండ ఆమెతో వాక్యం చెప్పిన తర్వాత మాకు ఆకలి వేస్తున్నాం, మనం వెళ్ళి ఆహారం పట్టుకొస్తాం అన్నారు. తెచ్చుకుని తినేసారు తప్ప ప్రభుత్వం తింటావా అని ఎవరు అడగల. అంటే ఆయన మనకు తెలియని ఆహారంతో ఆయన ఏం చేయబడతాడు, తృప్తిపరచబడతాడు. సమరస్త్రీ రక్షింపబడటమే ఆయన ఆహారం. మనం ఆయన మాట్లాడటమే ఆయనకేంటి ఆహారం. నాకు గాల్లో అయింది, ఊర్లో అయింది, వరుసలో అయింది, నాకు అనుకోకపోయిందని అక్కడైనా కనుక ఇలా మన భక్తి జీవితాన్ని ఎప్పుడు దేవుడి దగ్గర అవసరం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి తీసుకొస్తాం. కాలాన్ని కూడా మార్పులు చెబుతున్నాను మీకు. ఇప్పుడు ఈ వయసులో అవసరమయ్యాడు, చదువుకున్న వయసులో అవసరమయ్యాడు. చదువుకున్న వయసులో దేవుడి దగ్గరికి వచ్చాం, పరీక్ష నిమిత్తం అడిగాం, పాస్ చేసేస్తాం ప్రభు అంటే పాస్ చేసేసాడు. వీళ్ళకి స్పీటింగ్ కాదు, చెప్తాను ఎందుకు పాస్ చేసాడు. కానీ పాస్ చేసాడు. పాస్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళా దేవాలయం ఎప్పుడు కనబడ్డాయి గారు ఎప్పుడు తర్వాత ముందు అయితే వస్తాడు. మరి అప్పుడు వచ్చే అవసరం అవసరానికి భక్తి లాభ సాధనంగా మార్చుకుంది సమాజం. భక్తిని ఎలా మార్చుకుంది? లాభ సాధనంగా మార్చేశారు భక్తిని. కానీ ఇప్పుడు అయిపోయింది. కానీ ఎవరి కాలం అయిపోయింది కదా, ఎవరి కాలం అయిపోయి పరీక్షలు చదువు అయిపోయిన తర్వాత ఇవన్నీ పాస్ చేసేసిన తర్వాత దేవుడు మళ్ళా కాలం వస్తాడు కదా, మళ్ళా సంవత్సరంలో మార్చేలా వస్తాడు అయ్యారు. లేకపోతే ఎవరైనా క్రిస్మస్ పండుగ తగిలితే అప్పుడు, కానీ ఇలాంటి జనవరి తగిలితే అప్పుడు అప్పుడప్పుడు తలుపుమంటూ ఉంటారు. ఇలా వస్తాడు. ఇలా వచ్చిన తర్వాత కానీ చదువు అయిపోయింది. చదువు అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు అవసరంగా లేదు. ఉద్యోగం కొరకు తిరిగి ఎక్కడ ఉద్యోగం రాదు, కాళ్ళు లాగేస్తాయి. మళ్ళీ ఇప్పుడు దేవుడు గుర్తు వచ్చేస్తాడు. చూసారా, పరీక్షలు రాసిన గుర్తొచ్చాడా? ఈసారి ఎప్పుడు గుర్తొచ్చాడు? లాంగ్ గ్యాప్ లో ఉద్యోగం రావట్లేదు, ఎక్కడికి వెళ్ళి పని అవట్లా. పని అయితే మన దేవుడి దగ్గరికి రాడు. పని అప్పుడు మట్టికి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని అడుగుతూ ఉంటాడు, ప్రభు మరి ఏంటి ఈసారి మొన్న పీడిచ్చాను, ఈరోజు ఈసారి ఏమిస్తాను చక్కెరగా లెక్కకుండా లేకపోతే బత్తాయిలో ఏ దానమో చూస్తే ఈసారి చూడు ప్రభు గ్రేడ్ పెంచుతాడు అనమాట. మరణాల దగ్గర మరి పడవదని గ్రేట్ పెట్టాడు. అప్పుడు మళ్ళా అడుగుతాడు. మళ్ళా దేవుడు ఏం చేస్తాడంటే నా కొడుకే కదా అడిగితే ఏమన్నాడు, ఇస్తానని ప్రమాణం చేశాడు. ఇస్తే బాధ, ఇవ్వకపోతే బాధ. బాధ తీసుకొని అబ్బాయి ఉద్యోగం ఇచ్చేస్తాడు. ఉద్యోగం ఇచ్చేసిన తర్వాత సగం చెప్పడికే ప్రభు అన్నవాడు మళ్ళా ఇప్పుడు దేవాలయంలో నాకు సగం జీవితం కూడా దేవుడు అసలు ఈ దేవాలయానికి కనపడ్డాక ఇలా ఉద్యోగం వచ్చి దేవాలయానికి కనబడిన తర్వాత సంపాదించిన తర్వాత కానీ ఇప్పుడు వయసుకు వస్తాడు. పిల్ల అవసరం ఒకటి తిరిగి ఎక్కడ చుట్టారు కదా పోదాం. కానీ ఈ మధ్య షాంపులు వాడుతున్నాయి కదా, దండ కూడా వేసుకుని దండ చేసుకుని తిరుగుతున్నాం. దండ కానీ వస్తున్నాయా, ఊరిపోతున్నాయా, తెల్లగా ఉంటాయి, నల్లగైపోతున్నాయా, ఈ గొడవ ఎవరికి లేదు. వృద్ధామా నీళ్ళు వేసుకున్నామా వచ్చేసామా అంతే. దండ కొనుక్కుని దండ వేసి తిరిగి వేసిన తర్వాత ఈ గొడ్డ తిప్పి కాస్త ఊడిపోతాయి. ఎక్కడికి వెళ్ళిన సంబంధాలు కుదరం. మళ్ళీ ఇప్పుడు ఎవరు అవసరం వద్దారు? వచ్చిన ప్రభా ఈ జంటగా పెళ్లి వివాహము ఘనమైనదని చెప్పిన ప్రభా ఇప్పుడు నా వివాహం నువ్వు మాత్రమే చేయగలవు. మళ్ళా దేవుడు అవసరమయ్యాడు. అప్పుడు వస్తాడు ప్రార్థనకి. అలా పైగా ప్రార్థన ఏం చేస్తాం? దేవుడు ఏమన్నాడంటే వచ్చినప్పుడు అందరూ తోమతో ఉండరబ్బా, అప్పుడైనా శుభ్రపడతాడేమో అంటే తోమన్నాడు. కానీ మళ్ళీ ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత చక్కటి అబ్బాయి వస్తుంది, మంచి గుణవతి అయిన భార్య దొరుకుతాడు. నడికి ఏంటట 3 రాళ్ళు తల ఇల్లు ఏం చేస్తుందట, పెరిగి వేసుకుంటారు. తెగ ఎడతెరుపు లేకుండా కురిసే వానతో సమానురాలు. అలాంటి దౌర్భాగ్యం ఎత్తినట్టు చేసుకోకండి. అది గయాలి భార్య ఎజెండా పోరు ఎంత కాదే అన్నాడు వేమన. అది అనుభవించే మా సహోదరులందరికీ తెలుసు. ఇంకెంత పోరు ఇల్లాలి పోరు ఎంత కాదట. కనుక ఉన్న చుట్టూ రాస్తూ ఊడిపోతుంది. ఆ చేతితోనే కారణం అంటది, ఆ చేతితోనే నూనె అంటది, ఆ చేతితోనే అక్కడ అంటది, ఆ చేతితోనే సాల్ట్ అంటది, ఆ చేతితోనే కొబ్బరి నూనె అయిపోయింది అంటది. కుదిరవుతుంది కుదిరేంత తీయండి, కుదిరే పంటలు వస్తాయి. వాళ్ళతో కూర్చి బట్టలు కొట్టని చెప్పేది. పండగ అంటే మనకు కాదు, అడిగి
ఎందుకంటే ఉన్నదంతా సమస్తం ఊడ్చిపెట్టేది ఆర్ఎస్ బ్రదర్లు లేక ఏమో ఉన్నాయి కదా కొట్లు, అది ఆ అట్లో పడేసి వచ్చిదాకా నిద్ర ఏదో అక్కడ కొనుక్కు కట్టుకొని చెప్పి సంవత్సరం అదే సేపు ఉంటుందా, ఒక పూట కంటే తీసేది అయిపోయింది. మనకు జన్మాష్టంగా తిరుగుతారు. నాకు ఈ చీరలో ఏం చెప్పే వాళ్ళకి బీరువా తీరని ఎవరి భక్తులు బయట పడతాయి అని అడిగారు. నాయే పడతారు కౌంట్ చేశానండి అప్పుడు అప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళని జరుగుతుంది. రైట్ ఏం కాదులే. రైట్ ఎప్పుడు వచ్చాడు? వివాహానికి వచ్చాడు. వివాహానికి వచ్చిన తర్వాత మంచి భార్యను ఇచ్చాడు. మంచి భార్యను ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం కోరుకుంటాడు? మళ్ళీ దేవాలయంలోకి భార్యను తీసుకుని చక్కగా దేవాలయానికి వస్తారా? రాడు. మళ్ళా దేవుడు ఎప్పుడు అవసరం అవుతాడంటే ఇక ఆమె పిల్లలు పుట్టలేదనుకోండి, పిల్లలు పుట్టేటప్పుడు మళ్ళా దేవుడు ఇక 4-5 సంవత్సరాలు వస్తాడు. పని అవ్వలేదు అనుకోండి, దేవుడు పిల్లలు ఇవ్వలేదు, గర్భఫలం ఇవ్వలేదు అనుకోండి, ఈ 5వ సంవత్సరం తర్వాత మళ్ళా దేవుడి దగ్గరికి వచ్చి ప్రభు గర్భఫలం ఆవించి బహుమానం నీకు తెలియదా? తెలిస్తే రాయించిన ఆయన మళ్ళీ ఆయన ఏం జరుగుతుంది? వార్త జరుగుతుంది వచ్చి అమ్మ కూడా ఏమంది, నువ్వు దేవుడి కుమారుడు అయితే రాముడు రొట్టెలుగా చేసుకుని నేను దౌర్భాగ్యం ఆయన తెలుసు. ఆయనకి ఆ వాక్యం ఎక్కడ ఉంది? ధర్మశాస్త్రంలో ఉన్న సంగతి యేసుక్రీస్తు కూడా తెలుసు. మా ఈవుడు కూడా వచ్చి గర్భఫలం నువ్వు ఇచ్చే బహుమానమే కదా కూడా వయస్తావా ఇచ్చాడు. అది కూడా ఇచ్చాడండి. అది కూడా ఇచ్చాడు. గర్భఫలం ఇచ్చిన తర్వాత మగపిల్లలు పుడితే పెద్దగా, ఆడపిల్లలు పుడితే ఏ మరవరాలు. మళ్ళీ ఇందులో కూడా తేడా. అప్పుడు అడుగుతారు ప్లస్ కావాలా మైనస్ కావాలా? ప్లస్ అంటే ఏంటంట? తెచ్చేవాడట. మైనస్ అంటే పోగొట్టేవాడట. ప్లస్ తెచ్చేవాడే కానీ తర్వాత తెచ్చేవాడే కాదు. తర్వాత 900 ఊడ్చిపెట్టి అక్కడికి ఎత్తిన తర్వాత మన బతికి ఏమైపోద్ది? ఎవరికైనా సరే సక్రమంగా ఒకవేళ పెరగకపోతే వాటికి ఆ ఇంటెన్షన్ లేకపోతే, చూడాలని ఇంటెన్షన్ లేకపోతే తల్లిదండ్రులు ఏమవుతున్నారు? ఇప్పుడు ఆస్తులు రాజేశారు. బడా పెద్ద ఉద్యోగస్తుడు, నెలకి కోట్ల రూపాయల సంపాదన. ఆయన కొడుకు కుమారుడు ఇంకా మంచి ప్రయోజనం చేశాడు. ఆస్ట్రేలియా, అమెరికా అలాంటి ప్రదేశాలు పంపేసిన తర్వాత ఖర్చు తీసుకున్నాడు. ఎలా ఇల్లు వాళ్ళ కొడుకుడు కుమార్తె లేదంటే వాళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యారు. వాళ్ళ జీవితాలు ఏం పాటు చేస్తారండి? మన గురించి వాళ్ళు ఎక్కడ ఉండిపోవడం, వాళ్ళు అక్కడ పంపేసారు అన్నారట. మరి ఇక్కడ ఎందుకు ఏమయ్యాడంటే జాగ్రత్తగా వచ్చేసాడు వృద్ధాశ్రమంకి. కొంత సొమ్ము ఇచ్చినట్టు అన్నం పెట్టినట్టు దౌర్భాగ్య స్థితిలో ఈ రోజు కొన్నాడు. అందుకే ఇంకా బ్రతికి ఇంకేళ్ళ కాలం తెచ్చేవాడుగా ఒకడు 100 మంది పిల్లవాడికి అన్నాడు. కానీ సమస్తము సంపాదించుకోడట. సంపాదించి తగిన సంపాదించేయబడగా చచ్చిపోతే వాడికి వాడి ధన సంపాదన వల్ల ప్రయోజనము ఏమి అన్నాడు. ఇదంతా అయిపోయిందండి. ఇక పిల్లలు కూడా ఇచ్చాడు. ఎక్కడ ప్రారంభమైంది? చదువు దగ్గర ఆరంభమై పెళ్లి, దాని భార్య, పిల్లలు, దాని ఉద్యోగం అయిపోయిన తర్వాత ఇక ఆఖరి ఏముంది? 30-40 సంవత్సరాల వచ్చి మానవ శరీరం అంతా ఏంటి? బలాంసే, రోగాలే, షుగరు, బీపీ, అల్సర్, గుండెలు వచ్చిండు, ఆమె లివర్ తీరు పట్టడం, ఒక రోగం 2 రోగాలు, కిడ్నీలు పోవడం, ఇలా భయంకరమైన వ్యాధులతో అల్లాడిపోతాం. ఇలాగ అల్లాడిపోతున్నప్పుడు మళ్ళా వస్తారండి దేవుడి దగ్గరికి. ప్రభా ఊరికి వచ్చేస్తాను ప్రభా, నడవలేకపోతున్నాను ప్రభా, అడిగి లేకపోతున్నాను ప్రభా, కొనుక్కోలేకపోతున్నాను ప్రభా, ఉంటాకి ఆస్తి తింటాకి లేదు ప్రభా, ఏం చేయమంటాం ప్రభా అని వాళ్ళ దేవుడి దగ్గర దేవుడి సలహా తీసుకోవడం. ఏం చేస్తాం? మొత్తం తింటామా అని అన్నారు అనుకోండి. సంపాదించుకున్నట్టు తినకుంటే తినొద్దన్నాడు అనుకోండి. డాక్టర్ గారు చెప్తే దేవుడు చెప్తే ఏం తింటాం మనం? అది ఎవరు చెప్పాలని అని చెప్పేస్తాడు. తింటామా అని అమ్మ నువ్వు పలానా పులుపు తినకో, కారం తినకు, ఉప్పు తినకో. మరి ఎందుకు ఎంత సంపాదించా? ఈ 60-70 సంవత్సరాల జీవిత కాలంలో శ్రమ కష్టం, ఆలోచనల మీద ఆలోచనలు, ప్రణాళికల మీద ప్రణాళికలు, ఏ సీటు వేస్తే ఎంత సంపాదిస్తాం, ఏ ఎలాంటి కడితే రేపు భవిష్యత్తులో ఎంత వస్తుంది, ఏ సుఖంగా సమృద్ధి కడితే మన పిల్లలు గొప్పగా పెళ్లి చేయొచ్చు అని ఎన్ని ప్రణాళికలు అండి బాబు, ఎన్ని ప్రణాళికలు. జీవితం ఆవిరైపోయిన తర్వాత ఈ ప్రణాళికలు ఏమైపోతున్నాయో ఆలోచించండి.
ఒక వ్యాపారస్తుడు బండికి ఫుల్గా ఆయన సొరికేసుకున్నాడు. సొరికేసుకుని వెళ్ళిపోతున్నాడు, ప్రయాణం తను గ్రామానికి వెళ్ళిపోతున్న మార్గం మధ్యలో ఆయన లారీ కింద పడి తల చితికిపోయి పడిపోయాడు. నిజంగా ఆ సరుకులు ఆలోచిస్తుంటే అమ్మో, ఆ సరుకు పట్ల ఆయనకున్న ప్రణాళికలు ఏమి ఉన్నాయో, ఇది ఇంత లాభాన్ని చేకూర్చుకోవాలి, ఇది కాకుండా మరి ఇంకొక వ్యాపారం ప్రారంభించాలి, ఇది ఇంత రేటు కమ్మాలి, అది ఎంత రేటు కమ్మాలి, ఇలా ఎన్ని తర్వాత 4 రోజులు సరుకు అయిపోవాలి, ఇంత ఆలోచన వెళుతున్నా అక్కడికి దాని లారీ కింద దూరేయగానే ఈ ఆలోచన కాస్త ఏమైపోయింది మీరు ఆలోచించండి. ఇలా వయసు అయిపోయిన తరువాత అప్పుడు వస్తాడు దేవుడి దగ్గర. అప్పుడు వస్తాడు ఆయన అంటున్నాడు, మీ ప్రయాసము దేవుడు ఎందుకు అర్థము కాదు, మీకు ఏ ప్రయాసము పడినది అర్థమే. దేవుని కొరకు మీరు ఏదైతే ప్రయాసపడ్డారో ఆ ప్రయాసం ఏం కాదు, వ్యర్థము కాదు. కనుక మీరేమవ్వాలి, స్థిరులను కథలని వారై ఉండండి అన్నాడు. స్థిరులను కథలని వారై ఉండండి అని ప్రారంభంలో మనం ఏం ఆలోచించాం, కాలానుగుణంగా మార్పులు వస్తున్నాయి అనుకున్నాం. కానీ తరువాత వస్తువుల్లో మార్పులు వస్తున్నాయి, దాన్ని స్వీకరించాం. కానీ తరువాత మనుషుల్లో కూడా ఏమొచ్చాయి మార్పులు. వస్తువుల తగ్గించి మనుషుల్ని సంక్రమించింది, మనుషుల్లో మార్పులు వచ్చేసాయి. ఈ మనుషుల్లో మార్పు కాస్త ఎవరి దాకా వెళ్ళిపోయింది, దేవుడి దాకా వెళ్ళిపోయింది. నిజంగా ఒక మనిషి అన్న వాడి దగ్గరికి ఇన్ని అవసరాల కొరకు పరిగెడితే మళ్ళా ఇంకొకసారి మనం గొమ్మనక్కనిస్తాడా? కానీ ఒకసారి నమ్ముతాడు, ఎప్పుడు చదువు కొరకు వెళ్ళినప్పుడు నమ్ముతాడు, లేక ఉద్యోగం కొరకు వెళ్ళినప్పుడు నమ్ముతాడు, లేక భార్య కొరకు వెళ్ళినప్పుడు నమ్ముతాడు, లేక బిడ్డల కొరకు నమ్ముతాడు. ఇన్నిసార్లు వెళ్ళిన తర్వాత ఇన్నిసార్లు మాకిచ్చి మోసం చేసిన తర్వాత ఒకసారి నమ్ముతాడు, 2 సార్లు నమ్ముతాడు, 3 సార్లు నమ్ముతాడు, ఇక 4వసారి నిన్ను బొమ్మ మెట్టు కూడా ఎక్కడ నమ్మడం కాదు, బొమ్మ మెట్టు కూడా ఎక్కడ లక్ష్యం బొమ్మ మెట్టు బయటకు పోమానండి అంటాడు. లోకం ఎవరంటే దేవుడు ఒక లోపమన్నాడు. ఎన్నిసార్లు వెళ్ళినా కాదనలేదు, ఉద్యోగానికి వెళ్ళినా కాదనలేదు, చదువుకి వెళ్ళినా కాదనలేదు, వాటికి కావాలని వెళ్ళినా కాదనలేదు, గర్భఫలం కావాలని వెళ్ళినా కాదనలేదు. ఎందుకు కాదనలేదు తెలుసా పిల్లరా? ఏదో ఒక రోజు భక్తులు స్థిరత్వం కలిగి ఉంటాడేమో అని ఎదురు చూసాడు. పొలాడు ఏదో ఒక రోజున స్థిరత్వం కలిగి ఉంటాడేమో, ఏదో ఒక రోజు నన్ను తెలుసుకుంటాడేమో, ఏదో ఒక రోజున నా కొరకు ప్రయాసపడతాడేమో, ఉద్యోగం ఇద్దాం, పిల్లలు ఇద్దాం, భార్యను ఇద్దాం, ఆరోగ్యం ఇద్దామని అని మనకు తెలిసి ఈ కార్యక్రమాలు చేశాడు. తెలియకపోకుండా ఎన్నిసార్లు ప్రమాదం నుండి కాపాడాడు మీకు తెలీదు. వెళ్తూ గుండాకి తెచ్చుకోవాల్సిన మనం ఇంకా బ్రతుకున్నామో మనకు తెలియదు. మన ఆరోగ్యం పాడైపోయి తెచ్చుకోవాల్సిన మనకి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ని ఇచ్చి ఇంకా బ్రతికింపజేశాడు. అది ఆయన కృప. ఇలా మనకి తెలియని ఎన్నో ప్రమాదాలు నడుమ, ఎన్నో ఆరోగ్య పరిస్థితులు నడుమ, ఎన్నో విపత్తులు నడుమ ఆయన మనల్ని తన చేతితో అరచేతిలో ఎత్తుకుని ముద్దాడాడు. ఇలా ముద్దాడిన కానీ దేవుడి పట్ల మన భక్తి ఎలా ఉండాలి ప్రియుల? ఎలా ఉండాలి? స్థిరత్వం కలిగిన భక్తి గలవారమై ఉండాలి. ఉద్యోగం ఇచ్చిన తర్వాత భక్తులు సడలిపోయాం, పిల్లలు ఇచ్చిన తర్వాత భక్తులు నిలకడలేదు, కానీ భార్యలు ఇచ్చిన తర్వాత భక్తులు నిలకడలేదు, ఆయుష్ అనారోగ్య పరిస్థితులు ఇచ్చిన తర్వాత కూడా మన భక్తులు ఏమి లేదు, నిలకడలేదు. మీరు అలాంటి వారు కాకూడదు అన్నదే దేవుని యొక్క తాపత్రయం. మీరు అనుభవం కాకూడదు, అలా నిలకడలేని భక్తి పరులు మీరు కాకూడదు. భక్తి రోజు చాలా మందికి ఏమైంది, లాభ సాధనం అయిపోయింది. ఇంకా చాలా వాక్యం ఉంది, వీలైతే వారం మాట్లాడుకుందాం. కానీ భక్తి ఏమైపోయింది, లాభ సాధనం అయిపోయింది. లాభానికి భక్తి చేసేవారు ఎక్కువైపోయారు, లాభం కొరకు అర్జించేవారు ఎక్కువైపోయారు. కనుక ఇలా దేవుడి పట్ల కానీ మన భక్తి ఇంకా నిహలోక కార్యాలు చేయడానికి ఉపయోగపడుతుందేమో గాని ఈ భక్తి ద్వారా ఏదైతే ఆయన పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు, ఈ పరలోకాన్ని నేను ఇస్తాను అని చెప్పాడు, ఆ భక్తికి ఆ పరలోకాన్ని ఇక్కడ నువ్వు చూపిస్తావు. ఈ భక్తి ఎంత మాత్రమును సరిపోదండి.
నువ్వు చూపించే ఈ మనుషుల భక్తి ఉందే, నువ్వు చూపించే పిల్లల భక్తి ఉందే, నువ్వు చూపించే అనారోగ్య పరిస్థితుల భక్తి ఉందే, నువ్వు చూపించే ఈ డొప్పు కొరకైన భక్తి ఉందే, ఈ భక్తి పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఈ భక్తితో ఉంటే మనకి సరిపోదు. ఈ భక్తి ఆరోగ్యాన్ని ఇవ్వగలదు, ఈ భక్తి చదువులో ఉద్యోగాన్ని ఇవ్వగలదు, ఈ భక్తి పిల్లలు లేకపోతే పిల్లలు ఇవ్వగలదు, ఈ భక్తి అనారోగ్య పరిస్థితులను మనం గుర్తించగలదు. ఈ భక్తి పరలోకానికి మనల్ని తీసుకువెళ్ళడానికి ఈ భక్తి మనకి సరిపోదు. అంటే ఇంకా ఏదో రోగం మనలో ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే దొరికేస్తున్నాడు చూసేయండి, ఆయన జ్వరం ఉందో లేదో చూడండి, బీపీ ఉందో లేదో చూడండి, షుగర్ ఉందో లేదో చూడండి. ఎందుకు డాక్టర్ నువ్వు ఆరోగ్యంలో నేను ఇచ్చే ట్రీట్మెంట్ కి సరిపోతావో సరిపోవని బ్యాలెన్స్ వేసుకోవాలి. అయినా లేదంటే మనకు ట్రీట్మెంట్ అందడానికి అవకాశాలు ఉండవు. బరువు తక్కువకుండా బరువు కావాలని చెప్తాడు, రక్తం తక్కువకుండా రక్తం పెంచుకోవాలని చెప్తాడు. ఇవన్నీ ఎందుకు పెంచుకోవాలన్నాడు? ఆయన చేసే వైద్యానికి నీ శరీరం స్పందించాలని అంటే మనలో ఈ క్వాలిటీస్ ఉండాలి. అలాగే మన పరలోకం అనే ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని అంటే మనలో ఉన్న ఈ భక్తి ఎంత మాత్రమును సరిపోదు. ఈ నిలకడ లేని భక్తి సరిపోదు. అందుకే స్థిరత్వం కలిగిన భక్తి పరులు ఆయనకు కావాలి, నిలకడ కలిగిన భక్తి పరులు ఆయనకు కావాలి. నిలకడ లేని భక్తితో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కాలానుగుణంగా వచ్చిన మార్పులు యూజర్ త్రోలో వాడుకుని ఎలా పడేస్తున్నామో ఈ రోజు మనుషులు దేవుడిని కూడా వాడుకుని అలా ఏం చేస్తున్నారు? వదిలేస్తున్నారు. వాడికి అవసరాలకు వాడుకుని కానీ వాళ్ళ అవసరాల నిమిత్తం భక్తి నిలబెట్టి, వాళ్ళ కోరికల నిమిత్తం భక్తి నిలబెట్టి, వాళ్ళ ఆశల నిమిత్తం భక్తి నిలబెట్టి అవసరాలకు దేవుడిని వాడుకుని వదిలేస్తున్నాడు. యూజర్ త్రో పాలసీలో నువ్వు వాడిన ప్లాస్టిక్ భూగోళానికి ఎంత ప్రమాదకరమైనదో దేవుడిని కూడా వాడుకుని వదిలేస్తే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళటం కూడా అంతే ప్రమాదకరము. అంతే ప్రమాదకరం ప్రియులారా. ఈ భూలోకానికి వదిలేసిన ఈ ప్లాస్టిక్ ఎంత ప్రమాదకరమైనదో కానీ దేవుడిని రకరకాల వాడుకుని వదిలేసేవాడిని చెప్తున్నాను. దేవుడిని అలా వాడుకుని వదిలేసేవాడికి కూడా పరలోక ప్రాప్తి అంతే ప్రమాదకరం. అందుకని ఏమంటాడు తెలుసా? ప్రభు అని నన్ను పిలిచే ప్రతి వాడు పరలోక రాజ్యానికి వారసుడు కాదు. ఎందుకన్నాడు? మీకు అర్థం కావాలి. వాడు రానివ్వను, వాడి పరలోకానికి రానివ్వను. ఇన్ని కార్యాలు చేసి, ఇన్ని స్వస్థతలు చేసి, ఇంత మహిమ నా కుమారుడికి ఇచ్చిన తర్వాత మనుషులనే వాడు గుమ్మగట్టకపోయినా నేను అనేక సార్లు ఆ పవిట్లో పిలుచుకుని ఆదరించుకుని హత్తుకుంటే వీడు నిలకడ కలిగిన భక్తి నా ఎడల చూపించలేకపోయాడు. ఆ దినమును మనం ఏం చేస్తామట? అయ్యో ప్రభు అని నీకు తెలియదా? కోడెక్కిన గుడ్డకు వచ్చి నేను వాస్తవమని మొత్తానికి వచ్చి నేను మళ్ళీ ఇలా మనం మాట్లాడుకుంటామా? నాకు అందరు చిన్న డబ్బాలతో ఎట్టుకెళ్తుంది, నేను పెద్ద డబ్బాలతో బియ్యం పెట్టుకొచ్చి నీకు తెలియదా? స్వార్థముడి అని అక్కడ అటెండెన్స్ చేసేద్దామన్నా అక్రమం వచ్చేది వారు ఎవరు నాకు అంటే ఈ భక్తి పరలోకానికి మనకి సరిపోవాలని అర్థం చేసుకోండి. నువ్వు వేస్తున్న దశగా గౌరవం వేస్తున్న డిగ్రీలో కానుక నువ్వు వేస్తున్న దేవుడికి చేస్తున్నాయి ఈ పిడికలు బియ్యం నువ్వు చూపిస్తున్న ఈ నిలకడ లేని భక్తి, అవసరాలు తీర్చుకుంటున్న ఈ భక్తి ఈ పరలోక రాజ్యం తీసుకోవడానికి సరిపోవడం లేదు. అలా ఒకవేళ అదే భక్తి అనుకుంటే ఆయన మిమ్మల్ని ఏమంటున్నాడో తెలుసా ప్రియులారా? అక్రమం చేసేవాడు మీరు. క్రమం ఏంటో చెప్పాను, భక్తులు ఎలా ఉండాలని చెప్పాను, నిలకడ కలిగి ఉండాలని చెప్పాను, స్థిరత్వం కలిగి ఉండాలని చెప్పాను. మీరు క్రమాన్ని తప్పి నా మీరు భక్తి చేశారు, మీరు ఎవరు నాకు చెప్తావు అంటారు. ఆ దినాన్న మన బాధ వర్ణాతీతం. అది చచ్చిపోయిన తర్వాత అని అనుభవిస్తేనే మనకు తెలుస్తుంది, అనుభవించడం మనకి తెలియదు. అని ఏదైనా ఎండో సల్ఫాను పురుగుల మందులు కలుపు మందులు తాగేస్తున్నారు ఈ మధ్య, డ్రింకులు తాగినట్టు. కానీ ఇలా తాగేసినప్పుడు తెచ్చి సంవత్సరంలో ప్రాణాపాయ స్థితిలో ఆపరేషన్ హాస్పిటల్లో పెట్టిన తర్వాత గొట్టాలు బహిరంగంగా హింసించి కొలబొట్టేసిన తర్వాత వాడు ఇచ్చే సలహా ఏంటో తెలిసే పక్కడికి, అరే బాబు తాగే మందు తాగే రకంగా చెప్పుకో. మందు వాళ్ళని తాగితే ఆ హింస ఏంటో వాడికి బాగా తెలుసు కనుక, ఆ హింస ఏంటో వాడికి బాగా తెలుసు. ఆ పరలోకంలో ఏముంటారో తెలిసిన మహనీయుడు తన పిల్లలు అలాంటి హింసలు గురి కాకూడదని చెప్తున్న విలువైన
సందేశం. అందుకే మారాలి. మార్పు లేకపోతే, నిలకడ లేకపోతే మనం పరలోక రాజ్యాన్నే కోల్పోతాం. ఇదిగో ఇక్కడ యేసు, అక్కడ యేసు, అక్కడ క్రిస్టియన్ చెప్తారట. అందరూ అప్పుడు మీరు ఏం చేయకండి, వెళ్ళకండి, విశ్వాసంలో తొలగిపోతారు. కనుక విశ్వాసము కడవరకు నిలబెట్టే వారిగా ఉండండి. వీలైతే రేపు వారం కూడా మరిన్ని విలువైన సందర్భాలు నీకు నిలకడ కలిగిన భక్తుల గురించి మాట్లాడుకునే వారిగా ఉన్నాం. దేవుడు తన పిల్లలైన వాళ్ళకు నిలకడ కలిగిన భక్తిలో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. కనుక అలాంటి భక్తి మనం అందరం చూపిద్దాం. లేదంటే భయంకరమైన శ్రమాన్ని మనం ఎదుర్కోవాల్సిన వారపై ఉంటామని దేవుడి మాటలుగా మీకు ఈ మాటలు తెలియజేస్తూ ఈ మాట్లాడి ఇప్పుడు ఆశీర్వదించి దీవించిన గాక. అదే అదే
ఇంకా నీతిగా మమ్మల్ని కనతండి మన ఆస్తి అక్కడికి రాదు, బలగమైన అక్కడికి రాదు, ఈ రాత్రి యోచించమని అడుగుతున్నావు. మా బ్రతుకు ఎలాగుందో భక్తి మాలో ఉండాలి. శక్తి సామర్థ్యాన్ని బిడ్డలైన వారందరూ గ్రహించగలగాలి. ఈ మాటలు ఈ మాటలుగా స్వీకరించి కట్టుకొని వచ్చాయి. మీరు వచ్చే కాలానికి భక్తి పరుల వలె, ఒక స్టెప్పుల వలె, ఒక యాకోబు వలె, ఒక పేతురు వలె, ఒక ఆత్మీయుల వలె దేవా, ఇవైతే లాభం, చావైతే మాకు లాభం అని భక్తులు పలికినట్టుగా ఈ బిడ్డల శ్వాస నీరును లేపండి. చావైన, బ్రతుకైన, శ్రమైన, కొరువైన, కట్టుమైన, బాధైన, హింసైనా మేము దేవుని విడిచిపెట్టమని విశ్వాస నీరుల సంఘంలో లేవాలి. ప్రభావాన్ని బిడ్డలను ఆయత్తపరచండి. ఇది కావాలి, భగవంతుని చేతుల బాణాలు కావాలి. వచ్చిన ఎవరి బిడ్డలందరికీ సేవకు ప్రభు ఆడుతున్నారయ్యా. ప్రతి ఎవరి బిడ్డ రక్తాన్ని మరిగించండి. ప్రతి ఎవరి బిడ్డలైనా వ్యక్తిని ఎలసిపడి గంటం వేసి వారు మనసున్నాను. ప్రతి బిడ్డ ఆరాధన చేయాలి. ప్రతి బిడ్డ ఆత్మస్థితిలో భక్తులు, ప్రతి బిడ్డ మీకు ఇష్టమైన కార్యక్రమాల్లో పాల్గొనాలి దేవా. ఇదిగోనైనా వారి హృదయాన్ని శుద్ధీకరించి అలాంటి బిడ్డలని కొరకు కట్టమని అడుగుతున్నానయ్యా. కొరకు ఇది వాడుకునే కాక మీరు చేసిన నియోజకవర్గం
ఇదిగోనైనా మా భక్తుని కళలు పెట్టుకొని భక్తులను బిడ్డలందరూ రావడానికి సహాయం అనుగ్రహించండి. అందరినీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఇదివరైనా సంఘ ప్రార్థన ఆలకించే దేవుడు మా ప్రార్థన దేవాలయంలో మన ఆలకిస్తారని చెప్పిన దేవా ఇదివరైనా మా దేవాలయంలో కూడా ప్రభు ఈ కలిసి పంచమని అడుగుతున్నానయ్యా. నువ్వు మాట మాత్రం చదివిస్తే మా బ్రతుకులు మారుతాయి. నీవు కూడా స్వస్థత నీ వస్త్రపు చెప్పండి స్వస్థత స్వస్థత బిడ్డలు పాకాలు అడుగుతున్నారయ్యా. నీవు తప్ప మాకు ఎవరున్నారు బ్రహ్మ సహాయం చేసే దేవుడు చేతులకు అప్పగిస్తున్నాను. పాఠశీలి గారిని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. మధ్యాహ్న కాల సమయం మధ్యాహ్నం ప్రార్థనలు నీకు తెలుసు ప్రభువా. వ్యక్తిగతమైన వ్యాధికి సంబంధించిన బంధకాలు ఈ నామంలో వెళ్ళిపోవాలి. అనేకులకు సాక్షిగా కాపాడాలి. నామాన్ని గుర్తెరిగాడు శుద్ధీకరించమని అడుగుతున్నాను. అడుగుతున్నానయ్యా. దగ్గర మరం పెట్టుకుంటున్నప్పుడు నా మరం ఫలితాలు చాలా నిర్మయ్యా ప్రభా మా గాలి చూపించమని అడుగుతున్నాను. శివరాజున్నానయ్యా ప్రభా స్వస్థతలు మనం అడుగుతున్నానయ్యా. ఆశ్చర్యకరమైన కార్యం సంతోషించాలని అసాధ్యమైనది ఇది మనుషులకు అసాధ్యమైనది. సమస్తములు సాధ్యమైన ప్రమాణం ముట్టు ప్రభువా మాలో మళ్ళా కలిగి ఈ సమస్తము పెద్ద ప్రాణాలు దేవుడు ప్రతి దానికి స్వస్థత ఉన్నాయా. మా దేవుడు ప్రార్థన చూడాలనుకున్నాను. బాగానే పెడుతున్నాయా. ఇదిగోనైనా మంచి చేసిన చెడు చేసిన ప్రభా బిడ్డని చేతులకు అప్పగిస్తున్నాను. ఇదిగోనైనా సహోదరి రామలక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా కుమార్తె మంచి ఆయుష్లు ఆరోగ్యాన్ని ఇచ్చారు. మరలా రేపడుతున్నాను మరలా హాస్పిటల్ కు వెళ్తున్నారు. ప్రభా ఆమెలో మీరు మాట్లాడండి. డాక్టర్ గారు చక్కగా ఆలోచన డాక్టర్ అనుగ్రహించండి. ప్రభా ఇదిగోనైనా పరిపూర్ణమైన స్వస్థత బిడ్డకు అనుగ్రహించమని అడుగుతున్నాను. ఇదిగోనైనా ఈ రోజు మధ్యాహ్న కాల సమయంలో బిడ్డకు ఇదిగోనైనా కలిగిన గాయాన్ని మీరు ముట్టండి. గాయాన్ని స్వస్థపరచండి. ఇదిగోనైనా పొందిన చెప్పల చేత మాకు స్వస్థత తండ్రి. ఇదిగోనైనా నీ బిడ్డకు స్వస్థతను అనుగ్రహించమని అడుగుతున్నాను. విశ్వాసంలో బలపడే బిడ్డ విశ్వాసం కలిగిన బిడ్డ అలాంటి వారిని స్వస్థపరచమా దేవా. ఇదిగోనండి మహిమని వచ్చేయడానికి ఆ బిడ్డను సాధనలు నిలబెట్టండి. అధికారం లేదు, దామానికం లేదు. నీ మీద సమస్తంగా ఆధారపడి నీ పరిపూర్ణంగా నీ మీద ఆధారపడి నీ బిడ్డ ప్రభా మేలు చేయమని అడుగుతున్నాను. మేలు చేయడానికి బిడ్డ వేలుకరమైన జీవితం ఇవ్వండి. ఆ బిడ్డ రాబోయే
కాలంలో బాధపడుతుందేమో, దుఃఖపడి వారి దగ్గర వారు వాదార్చబడతా ఉన్నారు. దాని బిడ్డలు వాదార్చమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో ఇంకా అనేకులైన రోగులు ఉన్నారు తండ్రి, నీ చేతులకు అప్పగిస్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో సహోదరుడు బాలకృష్ణ నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఇదిగో ఆ గాయాన్ని ముట్టండి, ఆ గాయాన్ని స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో దెబ్బల చేత బాగుపడుతున్నాడు ఆ బిడ్డకు ఆ గాయాన్ని కట్టి ప్రభా. ఇదిగో ఆ బిడ్డను కూడా నీ సన్నిధానానికి రావడానికి నీ కృప చూపించండి ప్రభా. ఇదిగో నీ బిడ్డలందరినీ మార్చుకోమని అడుగుతున్నాను. వారు మనసు తగిన బలాలు ఫలించడానికి కృప చూపించండి అయ్యా ప్రభా. ఆ బిడ్డకు కలిగిన గాయాన్ని ఇదిగో ఈ మధ్య ఆమె కాల సమయంలో మొట్టమని అడుగుతున్నాను ప్రభా. స్వస్థపరిచే దేవుడు నీవు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా. విశ్వాస సహితమైన ప్రార్థన స్వస్థపరుస్తుంది. ఆ కుమారుడు విధానంలోనికి రావాలి. ఇది తల్లి ప్రతి సాక్ష్యం పలికేదిగా ఉండాలి. గృహాన్ని దర్శించడానికి కూడా ఇదిగో నేను సమయానుకూలతను అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. అనేకులైన బిడ్డలు ఉన్నారయ్యా, ఇదిగో ప్రభా ఇష్టమైన మోదీ చేతికి అప్పగిస్తున్నాను. ఇదిగో నేను స్పష్ట చిత్తుల్ని చేశావు, మరింత బలాన్ని మరింత ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించు ప్రభా. ఇదిగో నాయన లోకంలో ఆగుతుందేమో, లోకాశలు మళ్ళా బిడ్డలు వెనకలాగుతాయేమో ప్రభా. విశ్వాసంలోకి కట్టి స్థిరపరచమని అడుగుతున్నాడయ్యా. ఈ స్థితి ఆరాధనలు ఇంకా గొప్పగా బిడ్డలు ఆరాధన చేయాలి, నిన్ను ఆరాధించే భాగ్యాన్ని అందించమని అడుగుతున్నాను ప్రభా. తెలియక ఇంకా ఎవరైతే రోగగ్రస్తంగా ఉన్నారో ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. ఇదిగోనైనా ఇదిగో సహోదరు చిచ్చిన ఇదిగోనైనా వదిలి గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ గొప్ప కార్యాన్ని చేశావు, ఇంకా కల్మషమైన తీసివేయమని అడుగుతున్నాను ప్రభా. ముట్టి స్వస్థపరిచే దేవుడు, నమ్ముట నీవని అయితే చేయని వాటికి సమస్తమును సాధ్యమైన మాట్లాడిన దేవుడు ప్రభా. నీ బిడ్డ నమ్మిని అందుకు వచ్చింది, ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచుకొని అడుగుతున్నానయ్యా. ఇదిగో ఆ బిడ్డని చేతులకు అప్పగిస్తుంటే గొప్ప కార్యం చేయండి. నేను తెలుసుకొని ఆ బిడ్డ ద్వారా కుటుంబం అంతా మారి దేవుడు సర్వశక్తివంతుడా, ఇంత మనుగడ అని ప్రభా బిడ్డ అనేకులుగా కనబడాలి. అలా బిడ్డను ఆవరించమని అడుగుతున్నానయ్యా. ప్రభా నా ప్రార్థనని ప్రతిఫలమని గ్రహించేవా దేవాలైనా శ్యామల ప్రేమ ప్రభా. ఇదిగో సహోదరి చిన్న వయసులో ప్రభా, ఇదిగో నడుము లేక కూర్చోలేక నిల్చోలేక ప్రభా, ఇదిగో ఎంతో ఇబ్బంది పడుతుందయ్యా. సహోదరుని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఇదిగో ముట్టడి ఎముకలను ముట్టడి ప్రభా. తిరగని ప్రదేశం లేదు, తిరగని వైద్యశాలలు లేవు ప్రభా. ఇదిగో జాగ్రత్త మాత్రం కొన్ని తూర్పు నుండి పడబడుకున్న హాస్పిటల్స్ అని ప్రభా బిడ్డ తిరిగింది. ఇదిగో నువ్వే స్వస్థపరచగల దేవుడు అని నమ్మి ఇదిగో నిన్ను ఆశ్రయించిన బిడ్డ ప్రభా. నన్ను ఆశ్రయించి వాళ్ళని సిద్ధపరిచే దేవుడు కాదు, బిడ్డలతో గొప్ప కార్యాన్ని ఇచ్చేవారు అడుగుతున్నాను. ఈ మధ్య కాలంలో దర్శించండి. నీ ప్రాణంతో తాకమని బిడ్డలు బలపరచు ఆ బిడ్డ ఆ బిడ్డ కుటుంబాన్ని ఆ బిడ్డ గొప్ప కార్యం ఇచ్చేయమని అడుగుతున్నాడు. బలపరచండి, స్థిరపరచండి. వ్యాధిని ప్రభు పారచాలని అడుగుతున్నాయా. నేను కేవలం నిమిత్తం మాత్రమే మాట్లాడే ప్రభా ప్రార్థనకి దేవా. ఇదిగో ఈ ఆనందంలో జ్ఞాపకం చేసుకోండి. మంచి స్వతంత్రం మనోరమ్మ గారి గాయాన్ని గాయపడిన గాయాన్ని ప్రభా ముట్టు ప్రభా అడుగుతున్నాను దేవా. ఇదిగో నాయన ఉన్నతమైన కార్యాలు చేసే దేవా, బిడ్డలు స్వస్థపరచడం వాళ్ళని స్వస్థపరిచి సన్నిధానం అర్థం చేయమని అడుగుతున్నాను. బాలకులు ఉన్నారు, ఇదో గుండె కలిగిన వారు ఉన్నారు ప్రభా. మోకాళ్ళని ఇప్పుడుతో బాధపడుతున్న వారు ఉన్నారయ్యా, వాళ్ళని ముక్తి స్వస్థపరచడం దేవా. అనేక వ్యాధులతో బాధపడుతూ సతమతున్న వారు ఉన్నారు ప్రభా. రుణబాధలతో బాధపడుతున్నారు, వివాహం లేక బాధపడుతున్నారు, అనేక సమస్యలు పోతున్నారయ్యా. వాడి ఆదరణ దయ చూపించడం ప్రభా. ఇది నేను బిడ్డలకు మంచి స్వస్థత ఆరోగ్య సూచిక మహత్వం
ప్రభా బిడ్డలందరినీ నీ చేతులతో ఎత్తి పట్టుకోమని అడుగుతున్నాను ప్రభా ఆదరించమని అడుగుతున్నాను ఉద్యోగం వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా నేను జ్ఞాపకం చేసుకోండి కుమారుడు ఎంతకాలంగా చేసే ఇదివరకు కాళ్ళు కూడా ఎదురు చూస్తున్నాడు ప్రభా ఆదరించమని అడుగుతున్నాడు ఇదివరకు గంగత్వ గారి కుటుంబాన్ని ఆదరించండి ప్రభా కుటుంబానికి ఆధారితులు అనుగ్రహించమని అడుగుతున్నాడు ఇదివరకు గర్భిణీతో ఉంది ప్రభా సహాయం చేసే దేవుడు లేదు దేవా నీ మీద ఆధారపడ్డారు ఈ బిడ్డలు ప్రభా ఈ బిడ్డలు హత్తుకోమని అడుగుతున్నాయా ఇదిగో నేను ఆ కాంతి సమయంలో ప్రభా మీరే దగ్గరుండి సరైన వైద్యాన్ని అందించి ప్రభా బిడ్డలు ఆనందించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా దేవుడికి డెలివరీ అయ్యి ప్రభా బాధ్యతగా ఉంది బిడ్డలు బిడ్డకిచ్చిన ఇదివరైనా ఆ బిడ్డలు కూడా ఆశీర్వదించి జీవించమని అడుగుతున్నాయా చిన్నారికి ఇచ్చిన బిడ్డలు ఆశీర్వదించండి జీవించండి ప్రభా గర్భపాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఆశీర్వదించండి జీవించండి ఇదివరైనా సరైన సమయంలో బిడ్డలకు గర్భపాలను అనుగ్రహించండి అయ్యా ఆయా వ్యాపారాలు ఆయా ఉద్యోగాలు పనులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి జీవించండి వాళ్ళ పనులు ఎదుర్కోలేక ఇదిగో ప్రభు వృద్ధులకి వెళ్ళడానికి నీ కృప చూపించండి ఇదిగో నేను నీ సెలవు లేక ప్రభు మేము ఇంకా ఆహారాన్ని నోట్లో పెట్టలేము కదయ్యా బ్రతికి ఉన్నామంటే నీ కృప జీవిస్తున్నామంటే నీ కృప మేము చెల్లించగలుగుతున్నామంటే నీ దేవ బిడ్డలైన వారందరి మా ఆలకించండి ప్రభా పాలకులు గారిని జ్ఞాపకం చేసుకుంటాగా ఆ కొట్టు విషయంలో నీ కుమారుడు వదిలిస్తున్నాడు ప్రభా నా బాధను తీసివేయమని అడుగుతున్నాను నా కుటుంబంలో సత్యత అనుగ్రహించండి ప్రభా నీ కుమారుడుకున్న బాధలు వ్యాధులు సమస్తం ఎరిగిన వాడు నీ మీద భారం వేసి పెట్టి ఎక్కడికి వెళ్తున్నాడయ్యా నీ చిత్తమైతే ఆ గృహాన్ని దర్శించడానికి కూడా ప్రభా నీ సహాయాన్ని అందించమని అడుగుతున్నాడు ప్రభా నీ కుమారుడు ఏదైతే ఆశ కలిగి ఉన్నాడు ఆత్మీయ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు లేవు తృప్తిపరచండి పరమంచి నుంచి వస్తున్న సత్యనారాయణ గారిని జ్ఞాపకం చేసుకోండి ఆ కుమారుని గూడు పట్టండి ఎవరు పట్టండి ప్రభా ఇదిగో నా బిడ్డ కోసం పట్టమని అడుగుతున్నాడయ్యా ఈ బిడ్డను ఆదరించి మా ప్రభా ఇదిగో నేను బిడ్డకు ఇదిగో కుమారుడిని నిర్ణయించావు ఆ కుమారుడికి గొప్ప కార్యం చేసి ప్రభా ఈ కుమారుని సంతోషించే భాగ్యాన్ని ఆ కుమారుని కూడా అనుగ్రహించండి ప్రభా బిడ్డలు అనేకులు ఇదిగో ప్రార్థించమని అడిగిన బిడ్డలు నేను ఎవరైనా మనిషి ప్రభా బిడ్డలందరినీ ఆదరించే దేవుడు ఆదరించమని అడుగుతున్నాను ప్రభా ఇంకోనైనా ఇదిగో రంజనికి ఇచ్చిన సహోదరి కళ్యాణి నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా ఆ బిడ్డ కూడా ఇదిగోనైనా గర్భవసం ఉంది సుఖమైన ప్రసవ దినాలను అనుగ్రహించమని అడుగుతున్నారయ్యా తండ్రి ఇదిగోనైనా మాకు తెలియక కుటుంబాల్లో ఎవరైనా ప్రార్థనతో కొరకు ఎదురు చూస్తున్నారేమో ప్రభా అలాంటి ప్రార్థన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి మొదటి మీరు నా అంతకు రండి అప్పుడు నేను ఎంత కష్టానికి సెలవు ఇచ్చిన దేవుడు అక్కడికి వచ్చి అడుగుతున్నారయ్యా బాకాలు అడుగుతున్నారు ప్రభా భర్త రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి ఎందుకంటే రక్షణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు రక్షణ భాగ్యాన్ని అందించమని అడుగుతున్నారు ఇంకా నీ బిడ్డలు రక్షణ కొనుక్కున్న వారు రక్షణ అందించండియ్యా వారిని కూడా ఇవ్వరైన సన్నిధాన వర్తలు చేయండి కుటుంబాన్ని కానీ ఆరాధించాలి ప్రభా ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించవా అనేకమైన బిడ్డలు ఉన్నారు ప్రభా మరిచిన బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా ప్రభా వారిని ఆదరించే దేవుడు ప్రభా నీ దగ్గర మార్పెట్టుకున్న ప్రార్థన ఆలోచించమని అడుగుతున్నానయ్యా స్తోత్రం ఆయన బిడ్డలు నీ చేతులతో ఎత్తి పట్టుకోండి వారి మనసును విప్పి వారి అవసరతలు అక్కరతలు అడుగుతున్నాను దేవా బిడ్డను ఆశీర్వదించండి ప్రభా
రైతుల నుంచి అర్థం చేసుకోండి. ప్రభావితమైన వాతావరణంలో విశ్వాసంలో వచ్చింది. పిల్లలైన నోటు కాడికి వచ్చినాయి ప్రభా. దేవుని కుమారు పడే కష్టార్జితాన్ని ప్రభా, నా మాట విన్న వారందరినీ ఆ కష్టార్జితాన్ని నేను తెలియస్తానన్నావు. ఒకవేళ దేశంలో విశ్వాసఘాతకం అయిపోయిందమ్మో, నీ మాట వింటాము పట్టణాన్ని కాపాడుతున్నావు ప్రభా. నీతో పెట్టైనా ప్రభా, వాతావరణాన్ని నీ స్వాధీనంలో పెట్టమని నిలుచున్నానయ్యా. మంచిగా ప్రకృతికి స్పందించిన దేవుడు, గొప్ప సర్వశక్తివంతుడు అయ్యా ప్రభా. నీ దగ్గర మాట పెట్టుకుంటున్నప్పుడు బిడ్డలకు గొప్ప ఆదరణ చూపించమని అడుగుతున్నాం ప్రభా. బిడ్డలు చేతితో ఎత్తు పట్టుకుని ఇటువంటి కష్టార్జితులు వారు తినడానికి నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తున్నాం. నీ మాట వింటున్నారయ్యా ప్రభా. వారు ఆ కష్టార్జితాన్ని అనుభవించడానికి నీ సహాయం అనుగ్రహించండి. మా సమస్తము నీ చిత్తము నెరవేర్చమంటూ ప్రభా, ప్రార్థించిన బిడ్డలందరూ నీ చిత్తం ఎలా ఉందో నీ చిత్తానికి మేము ఎదురండి ఏమి చేయలేము ప్రభా. ప్రార్థించిన విషయాలు ఎవరి తప్పులు పొరపాటు ఉంటే మళ్ళించి ప్రభా, బిడ్డల నీ చిత్తం ఎలా ఉందో నీ చిత్తము యావత్తు భూమి మీద పరలోక మంది నెరవేరుతున్నట్టు ఇక్కడ కూడా నెరవేర్చమని సమస్త బిడ్డలైన వారందరూ దీనులు మలుపులకు బలహీనులకు ఏకత్వం చేస్తున్న మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ కాచి దాచి భద్రపరుస్తారని ఆశపడుతుంది. కొద్ది ప్రార్థన ఇస్తున్నారు నామములు అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. అందరికీ